ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఫైవ్ 6 వీక్స్ భరణి సార్ ఇంత అనువుగాని చోట అధికులు మన రాదు. వెళ్ళిన ఫస్ట్ 2 వీక్స్ ఏం జరిగిందో మీకు తెలుసు. భరణి నీ గేమ్ బాగాలేదు అని అనలేదు ఎక్కడ. 3rd వీక్ వరకు కళ్యాణ్ అనే వ్యక్తిది అసలు హౌస్లో ఎక్కడున్నాడో కూడా తెలియదు. అలా మీరు బయటకు వచ్చింది అది ఇంటర్వ్యూ చేస్తారు కదా, ఈ టాపిక్ అడగండి కళ్యాణ్. ఫస్ట్ గుచ్చుకుని బాధ అనిపించింది ఏంటంటే, సెకండ్ టైం రీఎంట్రీ తర్వాత బిగ్ బాస్ హౌస్లో నేను ఎప్పటికీ మర్చిపోలేని ఒక దురదృష్టకరమైన సంఘటన. నా మీద నాకే భరణి ఎలా చేసేవేంట్రా బాబు అని చెప్పి 20 మంది నన్ను బయటకు పంపిద్దాం ట్రై చేశారు. 3 నా గురించి నిలబడ్డారు. ఆ 3 ఎవరో మీకు తెలుసు. మీ హెల్త్ ఎలా ఉంది సార్? రిప్స్ అంత ప్రాబ్లం అయింది. షోల్డర్ ఫస్ట్ 3 వీక్స్ మరి. సార్ రీతు గారు ప్రెస్ మీట్లో బయటకు వచ్చిన తర్వాత ఇంతమంది కంటెస్టెంట్స్లో మీకు ఎవరు ఫేక్ అనిపించారు అనగానే భరణి గారు అన్నారు. అంటే ఆ కామెడీ టైమింగ్ ఏంటి, ఆ డాన్సెస్ ఏంటి, అంటే ఏమైనా కొరియోగ్రాఫర్ అవుదాం అనుకుంటున్నారా? ఎస్పెషల్లీ మీది అండ్ సుమన్ గారిది ఆ బాండింగ్ కానీ ఆ ఫ్రెండ్షిప్ కానీ అండ్ నెక్స్ట్ లెవెల్ సార్. బిగ్ బాస్ హౌస్ అయితే నాకు ఒక మంచి ఫ్రెండ్ ఇచ్చింది. తనుజ ఎఫెక్షన్స్ వీటికన్నా గేమ్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి ఈరోజు ఆ పొజిషన్లో ఉంది. కళ్యాణ్ కామెంట్ కంపోజ్డ్ ఇంతకుముందు కూడా చెప్పాను. ఇమాన్యుయల్ టైమ్లీ స్ట్రాటజీలు మార్చుకొని ఎప్పుడు ఎవరితో క్లోజ్గా ఉండాలి, ఎప్పుడు ఎవరిని. డెమోన్ మై ఆల్ టైమ్ కాంపిటీటర్ ఇన్ ద హౌస్, ఇంతకుముందు కూడా చెప్పాను. హాయ్ భరణి సార్. హాయ్ మంజుష గారు, నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్ సార్ సూపర్ ఉన్నారు. ఫస్ట్ అంతా కూడా ఒక 5-6 వీక్స్ భరణి సార్ ఇంత. సెకండ్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేటప్పుడు ఈసారి పోతే మళ్ళీ ఏమైనా అది క్యారీ ఫార్వర్డ్ చేస్తారా అనుకున్నాం. వెళ్ళిన ఫస్ట్ 2 వీక్స్ ఏం జరిగిందో మీకు తెలుసు. ద వార్ బిట్వీన్ టెనెంట్స్ అండ్ ఓనర్స్. వీళ్ళు ఏంటంటే వెళ్ళడం వాళ్ళు ఏంటంటే అఫెన్సివ్ మూడ్లో ఉన్నారు, వీళ్ళు డిఫెన్సివ్ మూడ్లో ఉన్నారు టెనెంట్స్. ఎందుకంటే ఫుడ్ అది వాల్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది, లోపలికి రావాలని అడిగి వెళ్ళాలి. ఈ టైంలో ఏంటంటే నాకు నా వాళ్ళు అని వీళ్ళని ప్రొటెక్ట్ చేయడంతో స్టార్ట్ అయింది నా గేమ్. మంజుష గారు, మీరు కూడా బీయింగ్ ఏ గర్ల్, కంఫర్ట్, ఒక వ్యక్తి దగ్గర కంఫర్ట్ ఉందనుకోండి, తెలియకుండా ఒక హెల్దీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. అవును, అందరితోటి అంత కన్సర్న్గా ఉండలేరు మీరు. ఒక హెల్దీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది, బాగుంటుంది. వేరే యాజ్ ఒక మనిషి దగ్గర ఒక ప్రొటెక్షన్ కూడా కనపడుతుంది అనుకోండి, అవును, ఒక వ్యక్తి దగ్గర ప్రొటెక్షన్ కనబడుతుంది అనుకోండి, వాళ్ళ దగ్గర షేరింగ్ ఎక్కువ స్టార్ట్ అవుతుంది. ఎవరు మిమ్మల్ని ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తారు? సిబ్లింగ్స్, అన్నలు, తమ్ముళ్ళు, లేదంటే ఫాదర్. ఒక అమ్మాయిని లైఫ్ లాంగ్ మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా ప్రొటెక్ట్ చేసేది అన్న, తమ్ముడు, నాన్న. వీళ్ళే ఒక అమ్మాయి లైఫ్లో. మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ కూడా దాంట్లో వస్తారు. ఒక తెలియని ప్లేస్లో అది ఈవెన్ దో ఇట్స్ ఎ రియాలిటీ షో, ఒక తెలియని ప్లేస్లో మనం వెళ్ళినప్పుడు కొంతమంది అఫెన్సివ్ మూడ్లో ఉన్నప్పుడు ఒకళ్ళ దగ్గర ప్రొటెక్షన్ కనబడిందంటే డెఫినెట్గా వాళ్ళు ఒక అన్న అనే పిలుపు కానీ, లేకపోతే నా ఏజ్ పరంగా నాన్న అని చెప్పి ఒక పిలుపు వచ్చేస్తుంది. ఆ పిలుపుని గేమ్కి వాడుకోవడం నాకు ఇష్టం లేదన్నది. ఇట్ ఈస్ నాట్ నా గేమ్, నేను ఆడతా అలా అని చెప్పి ఒక రిలేషన్ని నా గేమ్ గురించి వాడుకోను నేను. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. దానికి బాండింగ్స్ అని పేరు పెట్టి ఉండొచ్చు, వేరే ఎలా వెళ్ళిందో నాకు తెలియదు. నేను లోపల ఉన్నాను కాబట్టి ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలియదు నాకు. బట్ ప్రొటెక్షన్ అయితే మనకు జరిగింది. నా వాళ్ళు వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, అది మీకు ఎపిసోడ్స్లో చూస్తే మీకు కనబడుతుంది క్లియర్గా. సో నేను 5th వీక్ వరకు నేను భరణి నీ గేమ్ బాగాలేదు అని అనలేదు ఎక్కడ. హోస్ట్ సార్ కూడా భరణి బాగా ఆడుతున్నావు కానీ భుజం మీద నీకు బరువు ఎక్కువ పడిపోతుంది చూసుకునేవారు తప్ప గేమ్ బాగా ఆడలేదు అని చెప్పాను. 3rd వీక్ వరకు కళ్యాణ్ అనే వ్యక్తిది అసలు హౌస్లో ఎక్కడున్నాడో కూడా తెలియదు. కళ్యాణ్ గేమ్ వరకు
ప్రియా అండ్ కళ్యాణ్ బాటమ్ 2లో ఉన్నప్పుడు ప్రియా ఎలిమినేట్ అయింది 3rd వీక్లో. బాటమ్ 2లో ఇద్దరు ఉన్నారు, ప్రియా ఎలిమినేట్ అయింది. తను చాలా డిప్రెస్ అయ్యి కూర్చున్నప్పుడు నా దగ్గరకు వచ్చాడు కళ్యాణ్. అలా మీరు బయటకు వచ్చింది అది ఇంటర్వ్యూ చేస్తారు కదా, ఈ టాపిక్ అడగండి కళ్యాణ్, ఈలోనే సే బర్నీ గారు మీరు ఎలాగా, మీరు అంటే గేమ్ ఆడే విధానం నేను అడగట్లేదు, ఎలా ఇంత కాన్ఫిడెంట్గా ఉంటారు ఏది చేసినా సరే అని చెప్పి అడిగినప్పుడు నేను తన్ని గేమ్ పక్కన పెట్టేసి నేను మామూలుగా నాకున్న దీంట్లో నాకు తెలిసిన భాషలో తన్ని మోటివేట్ చేశాను ఫస్ట్. అతను జరిగింది తర్వాత తన గేమ్ తను స్టార్ట్ చేసుకుని నేను ఒక అరగంట 40 minutes తనకు మంచి విషయాలు చెప్పాను, ఎలా గేమ్ ఎలా మార్చుకోవాలని చెప్పాను. సో ఎక్కడైతే ఆ ఇంటిమసీ ఉందో దీంతో 5th వీక్ ఏంటంటే బెడ్ టాస్క్ ముందు ఎప్పుడూ హెల్ప్ అడగని కళ్యాణ్ నన్ను వచ్చి హెల్ప్ అడిగాడు. మీరు చూసుకోవచ్చు, ఇది కంప్లీట్ అన్ని వీడియోస్లో ఉంటుంది. నన్ను హెల్ప్ అడిగాడు. ఏంటి హెల్ప్? అప్పటికి డెమాన్ అనేవాడిని బెడ్ టాస్క్ నేను తీస్తే మనకి ఈజీ అయిపోతుంది. ఓకే, ఇది కళ్యాణ్ చెప్పింది. కళ్యాణ్ చెప్పింది ఇదే. సో డెమాన్ అనేవాడిని మనం తీయాలి అని చెప్పంటే మీరు నాకు కొంచెం సపోర్ట్గా నిలబడాలి, మనం ఒక టీం కింద ఆడదాం. సో ఇదే విషయం ఇమాన్యుల్కి కూడా పోస్ట్ చేశాడు. నేను హెల్ప్ ట్రాప్లో పడ్డానని చెప్పి నేను అనుకోను. ఒక వ్యక్తి, ఒక అబ్బాయి వచ్చి నాకు హెల్ప్ చేయాలి, హెల్ప్ పరంగానే అడిగాడు అది. సో డెమాన్ని తీస్తే ఈజీ అవుతుంది గేమ్ అనేటప్పటికి ఆలోచనలో హెల్ప్ చేద్దామని చెప్పి నేను ఒప్పేసుకున్నాను. అది జెన్యున్ గేమ్ అని అనుకున్నాను. నేను బెడ్ మీదకి ఎక్కిన తర్వాత ఒక్కొక్కరిని తీసేస్తున్నాం. నాకు ఫస్ట్ గుచ్చుకుని బాధ అనిపించింది ఏంటంటే, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇట్స్ నో క్వశ్చన్ ఆఫ్ జెండర్, అమ్మాయి అబ్బాయి అని లేదు. అక్కడ ఎవరెవరినైనా తీసేసుకోవాలి, అక్కడ ఎవరెవరితో తలపడాలి. అదే పెట్టుకుని 1 by 1 లాగేస్తున్నాం. డెమోన్ని లాగుదాం వద్దా డైలమాల్ ఉన్నప్పుడు డెమాన్కి ఏంటి, ఓహో ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ బర్నీ ఈ ముగ్గురు ఒకటయ్యారా అని దీంట్లో వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఫస్ట్ నన్ను టార్గెట్ చేశాడు, నా మీదకి వచ్చాడు. నేను డెమాన్ టార్గెట్ చేయలేదు, మీరు కావాలంటే వీడియో చూసుకోండి. డెమాన్ నన్ను తోస్తే నేను అడ్డుకొని డెమాన్ తోసే ప్రాసెస్లో కింద పడ్డాను. తర్వాత అది సంచాలక్ డెసిషన్, అది కొంచెం కాంట్రవర్సీ అయింది. అది అయిపోయిన తర్వాత నేను ఉన్నప్పుడు కళ్యాణ్ 1 by 1 అందరినీ కిందకు తోసిన రోజులో నేను అడిగాను కళ్యాణ్ నెక్స్ట్ నేను శ్రీజాని తీసేద్దాం అనుకుంటున్నాను. ఇమాన్యుల్కి చెప్పాను, కళ్యాణ్ కూడా చెప్పాను. తను ఓకే అన్నాడు. ఓకే అన్నప్పుడు నేను ఏమనుకుంటాను, ముగ్గురిని కలిసి తోస్తున్నాం అందరినీ. నేను తోసినప్పుడు వీళ్ళు కూడా జాయిన్ అవుతారు అనుకుంటాను కదా. అక్కడ ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే అందరిని తోసుకుంటే మేము ముగ్గురు మిగలాలి. మేము ముగ్గురు మిగిలిన తర్వాత ముగ్గురు మళ్ళీ ఇద్దరు మిగులుతారు. ఇమాన్యుల్ నన్ను తోసేస్తాడో, లేదంటే కళ్యాణ్ని నేను కలిసి ఇమాన్యుల్ తోసేస్తామో, లేదు నేను కళ్యాణ్ కలిసి ఇమాన్యుల్ తోసేస్తాం. అది ముగ్గురు మిగిలిన తర్వాత గేమ్ అది వేరే దీంట్లోకి వెళ్తుంది. శ్రీజాన్ తోసే దీంట్లో వీళ్ళిద్దరు అసలు మూమెంట్ కూడా లేదు, అయిపోయారు. అక్కడ ఏం ప్రొజెక్ట్ అయింది, నేనే శ్రీజాన్ తోస్తున్నట్టు అయిపోయాను. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే శ్రీజాన్ తీసేద్దామని, నేను దానికి ఏమీ చేయలేదు. అది బిగ్ బాస్ హౌస్లో నేను ఎప్పటికీ మర్చిపోలేని ఒక దురదృష్టకరమైన సంఘటన. నా మీద నాకే బర్నీ ఎలా చేసేవేంట్రా బాబు అని చెప్పి మన హౌస్ నుంచి వచ్చేవరకు కూడా నా మైండ్లో అది అలాగే ఉంది. నేను హౌస్ నుంచే నేను తనకు శ్రీజాకు సారీ చెప్పాను. శ్రీజాని పర్సనల్గా కూడా నేను రీఎంట్రీ ఇస్తున్నప్పుడు కూడా సారీ శ్రీజ, నా వల్ల తప్పు జరిగిందని కూడా చెప్పాను. అంటే ఏమవుతుందంటే మనం ఎంత జెన్యున్ గేమ్ ఆడాలన్నా ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ మనల్ని లాగుతాయి. అక్కడ జరిగింది అదే. ఆ సిచ్యువేషన్ కళ్యాణ్ వచ్చి అడగడం, నేను డెమాన్ తీద్దాం అనే ప్రాసెస్లో జరిగింది ఇదంతా. సో ఈ బంధాలు బాంధవ్యాలు అనేవి ఇప్పుడు సుమన్ తోటి డే 1 నుంచి అంటే ఎక్కడ డిస్టర్బెన్స్ లేని ఒక బాండ్. మా ఇద్దరిది కూడా బ్రదర్స్ బాండే కదా, ఎంత క్లోజ్గా ఉన్నా సరే. బట్ సుమన్ బాండ్ గురించి ఎవరు కామెంట్ చేయరు. సుమన్ బాండ్ గురించి ఎవ్వరు కామెంట్ చేయరు అసలు. సుమన్ అనే బాండ్ అని మర్చిపోయారు. ఎప్పుడు దివ్య ఎలిమినేట్ అయ్యేంత వరకు కూడా సుమన్ బాండ్ మర్చిపోయారు. సుమన్తో క్లోజ్గా ఉంటున్న సంగతి ఎవరికి అవసరం లేదు అసలు. ఎందుకంటే తనుజ గురించి ఎక్కడైనా నేను ఇబ్బంది పడి బాధపడినా, దివ్య గురించి నేను ఇబ్బంది పడి బాధపడినా సరే నేను షేర్ చేసుకునే ఏకైక పర్సన్ సుమనే. సుమనే చాలాసార్లు అని చెప్పి తన పాపం చాలా విషయాల్లో నిలబడేవాడు.
దివ్య సెకండ్ రీఎంట్రీ తర్వాత నాకేంటి అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీరు ఒక ప్లేస్లో ఒక ఇద్దరితోటి ఒక ఎఫెక్షన్ స్టార్ట్ అయిందండి, ఒక అండర్స్టాండింగ్స్ కానీ ఒక ఎఫెక్షన్ స్టార్ట్ అయింది. అదేంటి ఒక హెల్దీ ఒక బ్రదర్హుడ్, అంటే ఒక అన్నగా ఒక అమ్మాయిని, ఫాదర్గా ఒక అమ్మాయిని చూసుకున్నప్పుడు వెళ్ళి ఇద్దరిని అంటే దూరం పెట్టేసి గేమ్ ఆడడం అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అనిపించలే. నేను ట్రై చేశా, ఇద్దరిని దూరం పెడితే అసలు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, అంటే గేమ్ పరంగా రియాక్షన్ ఎలా ఉంటుంది, అంటే మామూలు ఇండివిజువల్గా రియాక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పి ట్రై చేస్తే ఎక్కడో స్టిల్ దే ఆర్. ఆ ఇన్సిడెంట్స్ కూడా చూడండి, మనం ఒకటి అనుకుంటే బిగ్ బాస్ హౌస్లో ఎందుకు పెట్టారో ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. వెళ్ళిన సెకండ్ డే ఆ ఫిజికల్ టాస్క్లో ఇద్దరం గట్టి దెబ్బలాడుకున్నాం, స్విమ్మింగ్ పూల్లో పడ్డాను, ఆ రైలింగ్ కొట్టిన రిబ్స్ తేడా అయిపోయి వచ్చి మళ్ళీ తనను లాక్ చేశాను, రిబ్స్ తేడా అయినా సరే వచ్చి లాక్ చేశాను మళ్ళీ డిమాండ్ అయిపోయింది. హాస్పిటలైజ్ అయ్యాను, డాక్టర్స్ ఏమో రిబ్ ప్రాబ్లం ఉందని చెప్పన్నారు, ఈ రైట్ లిబ్ ఏమో ఫ్లోట్ అవుతుంది. సో స్టిల్ లక్కీగా స్కాన్లో నాకు ఫ్రాక్చర్ లేదని చెప్పన్నారు, ఓన్లీ ఈ పక్క దుమ్ము మాత్రం కదులుతుంది అటు ఇటు. దానికి సెపరేట్ ట్రీట్మెంట్ ఏం లేదు, పెయిన్ వస్తే పెయిన్ కిల్లర్ వేసుకోవాలి, హీల్ అయ్యేంత వరకు అలా వదిలేయాలి దాన్ని. సో నేను పడుకొని లెగిచేటప్పుడు ఎవరో ఒకరు హెల్ప్ కావాలి. బిగ్ బాస్ ఒక వ్యక్తి నిఖిల్ హెల్ప్ ఇచ్చారు, బట్ స్టిల్ నేను అడగకపోయినా పాపం తనే ఎంటర్ అయిపోయి తనే నన్ను చూసుకుంటూ తనే నాకు మెడిసిన్స్ తీసుకుని ఎప్పటికప్పుడు మెడిసిన్స్ ఇస్తూ, నిజంగా అంత చిన్న అమ్మాయి అంత మెచ్యూర్డ్గా ఒక వ్యక్తి గురించి నిలబడిపోయి, అయినో నేను ఫస్ట్ టైం ఎలిమినేట్ బయటకు వచ్చినప్పుడు 3 రోజులు ఏడ్చింది పాపం హౌస్లో. తను వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి అంత కన్సర్న్ చూపించి సొంత మనిషిని ఇంట్లో మనిషిలా ట్రీట్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళి అమ్మాయిని ఎక్కడ దూరం పెట్టేస్తానండి. ఒకటి ఇద్దరు అన్న అంత బాగా దగ్గరైనప్పుడు నా గేమ్ ఇబ్బంది అవుతుంది, నా గేమ్ ప్రాబ్లం అవుతుంది, పాడవుతుందా, లేదా అమ్మాయి గేమ్ పాడవుతుందా అని ఆలోచించినప్పుడు, నా గేమ్ పాడవుతుందని నేను ఎంత ఆలోచిస్తాను, అమ్మాయి గేమ్ కూడా పాడవుతుంది అంతే ఆలోచించాలి కదా. నేను నిజంగా అమ్మాయి ఎఫెక్షన్ రియల్ ఎఫెక్షన్ అయితే నేనది ఇండైరెక్ట్గా తెలియడానికి చాలాసార్లు ట్రై చేస్తాను సార్. నేను చెప్పలేను కదా, నేను అమ్మాయిని నా వల్ల మీ ఇద్దరు రిలేషన్లో గేమ్ పాడవుతుందమ్మా అని చెప్పి ఎలా చెప్తాను నేను. అది ఇండైరెక్ట్గా ఎన్నిసార్లు ట్రై చేస్తాను సార్ తనకి, ఐ డోంట్ నో. అమ్మాయి వచ్చి సో అయితే మీరు నాతో మీరు మాట్లాడరా నాతోటి అని కళ్ళని నీళ్ళు పెట్టేసు, అమ్మాయి కళ్ళని నీళ్ళు పెట్టేసుకుని మీరు నాతో మాట్లాడరా అంటే నేనేం చేయాలి. అవును. సో ఎంత ఇంట్లో చెల్లి అయినా సరే, ఇంట్లో సొంత చెల్లి అయినా సరే, ఎక్కడో దగ్గర మనకి ఆ జర్నీలో మనకి చెల్లి మీద కూడా ఎక్కడో దగ్గర కోపం వస్తుంది కదా, వస్తుంది. తను మాట్లాడే మన సొంత చెల్లి ఇంట్లో చెల్లి మీద కూడా ఎక్కడో దగ్గర కోపం వస్తుంది కదా. అలాగ నా కోపం తెప్పించి పాయింట్స్ దొరికింది. అప్పుడు నేను ఎందుకు వదులుతాను నేను, ఎందుకంటే దాని ముందే మనం వీఆర్ బ్రదర్ అండ్ సిస్టర్స్. కానీ గేమ్ వరకు వస్తే మాత్రం నువ్వు దివ్య నిఖిత, నేను భరణి శంకర్, నీ గేమ్ నీదే నా గేమ్ నాదే, పాయింట్స్ దొరికింది, నామినేట్ చేసి పెట్టేసి తనకెక్కడ నేను దొరికిందో నన్ను నామినేట్ చేసింది. గేమ్ను వదులుకోలేదు. గేమ్ను వదులుకునేటట్టయితే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలిమినేట్ చేశారు శ్రీజాని, నన్ను లోపలికి వచ్చాము. ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరు ఏం గేమ్ ఆడినా సరే ఆడియన్కి నచ్చితేనే ఉంచుతారండి హౌస్లో. ఆడియన్ నచ్చకపోతే బలవంతంగా ఉంచరు కదా, ఇంకొక రోజు ఉంచండి అని బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తే ఉంచుతారేంటి, చేయబట్లు ఆగేస్తారు ముందు. సో ఉన్న తర్వాత 14 వారాలు ఉన్నాను, 15 వారాలు ఉన్నాను, ట్రై చేశాను, 14 వారాలు ఉన్నాను. అంటే ఎక్కడో దగ్గర ఆడియన్కి కనెక్ట్ అయ్యాను కదా, ఆడియన్ యాక్సెప్ట్ చేశారు కదా, బర్నీ ఉండాలని చెప్పి ఓకే చేశారు కదా. 23 మంది వచ్చి వెళ్ళారు హౌస్లోకి, బిగ్ బాస్ హౌస్లోకి. ఈ సీజన్ 23 మెంబర్స్ వచ్చి వెళ్ళారు. 20 మంది నన్ను బయటికి పంపిద్దామని ట్రై చేశారు. 3 నా గురించి నిలబడ్డారు. ఆ 3 ఎవరో మీకు తెలుసు. ఆ ముగ్గురులో 2 జెన్యూన్గా నిలబడ్డారు. 3లో 2 జెన్యూన్గా నిలబడ్డారు. ఇది నా కోసం జెన్యూన్గా ఫైట్ చేసింది 2. ఒకళ్ళు గేమ్ ఆడుతూ నాకు అవసరమైనప్పుడు హెల్ప్ చేయకుండా నా హెల్ప్ తీసుకుంటూ ఆడారు. ఐ డోంట్ వాంట్ రివీల్ ద నేమ్స్, బట్ ఆ 2 ఎవరో తెలుసు మీకు. సో 14 వారాలు ఉన్నానంటే నేనేదో ఆడేసి లేదంటే టైంపాస్ చేసేసి అయితే రాలా. ఆడియన్స్కి నచ్చింది కాబట్టి 14 వారాలు ఉంచారు. తర్వాత ఎలిమినేట్ ఎందుకు అయ్యాను దానికి రీజన్స్ చాలా ఉంటాయి. బిగ్ బాస్కి ఒకటే లెక్క కాదు కదా, బోల్డ్ లెక్కలు ఉంటాయి.